మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో, ఈ వర్డ్ అనేది ఎందుకు పెట్టారు? దీని గురించి మాట్లాడడానికి వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఉంది. సో, ఆ లైన్ ఎందుకు పెట్టారు సార్? రిస్క్ ఉండిద్దంటారా 100%? ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్చువల్‌గా ఏంటంటేనండి 2020 తర్వాత అవేర్‌నెస్ బాగా పెరిగిపోయింది పబ్లిక్‌లో. సో, మొదటి నుంచి కూడా ఎవరైతే ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి స్టార్ట్ అయింది 2020 తర్వాతే. సో, 2020 తర్వాత మీకు ఎప్పుడైతే ఒక బుల్ రన్ మార్కెట్ చూసారో అందరూ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది మార్కెట్ మీద. అరే మార్కెట్‌లో నష్టం రావట్లేదు. చాలా మంది అడ్వైజర్స్ కూడా చెప్తారు. ఒక 5 ఇయర్స్ మీరు వెయిట్ చేస్తే మీకు లాస్ అనేది ఉండదు. మేము గమనించామంటారు. కానీ 2008, 2007 ఆ టైంలో ఏం జరిగిందో మీకు చెప్తాను. అప్పటి నుంచి కూడా మార్కెట్‌లో ఎవరైతే ఉంటారో సీనియర్స్ వాళ్ళకి కొంచెం బాగా అవగాహన ఉంటుంది దీని మీద. ఇప్పుడు చూడండి 10 రూపీస్ ఎన్ఎఫ్ఓలో వచ్చిన ఆ రోజున కొటక్ ఇండో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానివ్వండి, అలాగే జేఎం అగ్రి అండ్ ఇన్ఫ్రా కానివ్వండి, అలాంటి ఫ్లోర్ కంపెనీస్ వచ్చాయి. అవి కొంచెం క్లోజ్ ఎండెడ్ స్కీమ్‌లో వచ్చాయి. 10 రూపీస్ అనేవి వచ్చాయి. మనకి ఒక 2 ఇయర్స్ అవ్వగానే ఆ 10 రూపీస్‌తో స్టార్ట్ అయిన ఫండ్ కాస్త మనకి పడిపోయి 6.5% పడిపోయింది. అంటే ఇది చూడండి పెట్టిన 10 లక్షలు 6.5 లాక్స్ అయింది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే అరే మార్కెట్‌లో పడిపోయింది, మార్కెట్ బాలేదు, పెరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఈవెన్ ఆఫ్టర్ 8 ఇయర్స్ కూడా పెరగల. ఫండ్‌లో పర్ఫార్మెన్సే పెరగల. చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఫండ్ హౌస్ వాళ్ళు ఈ కొటక్ ఇండో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొటక్ ఫ్లెక్సీ క్యాప్ అనే ఫండ్‌లో మూవ్ చేసేసారు. మూవ్ చేసే ముందు లెటర్ పంపిస్తారనమాట. సార్ మీ ఫండ్‌ని మేము వేరే దానికి మర్జ్ చేస్తున్నాం. ఇంకా గ్రోత్ లేదు ఇందులో అని చెప్పి. ఇష్టం లేని వాళ్ళు అక్కడికి అమౌంట్ తీసేసుకోవచ్చు అని చెప్తారు. సో మీరు చూస్తే పెట్టిన 8 ఇయర్స్ కూడా మన ఫండ్ ఏమో పెరగలేదు. పైగా లాస్‌లోనే బయటకు వచ్చి రావడం జరిగింది. అలాగే జేఎం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ తీసుకుంటే 10 రూపీస్‌తో స్టార్ట్ అయిన ఎన్ఏవి పడిపోయి 2 రూపీస్‌కి వచ్చేసింది. అంటే ₹2.50 వచ్చింది. అది కూడా 8 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాత ఇంకా ఫండ్‌లో పర్ఫార్మెన్స్ లేదు, దానికి రన్ చేయలేమని చెప్పి దాన్ని జేఎం బేసిక్ ఫండ్‌లోకి మర్జ్ చేశారు. సో అంటే మనం పెట్టిన 10 లక్షల్లో కూడా 7.5 లాక్స్ పోయింది. ఎంత లాంగ్ టర్మ్ వెయిట్ చేసినా కూడా పోయింది, రాలేదు. సో చాలా మంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ పెట్టగానే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే అట్లీస్ట్ మన రిటర్న్ వస్తుందేమో అని చెప్పి. ఈవెన్ స్టాక్స్ తీసుకుందాం. స్టాక్స్‌లో కూడా తీసుకుంటే ఎందుకంటే సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్. మార్కెట్‌లో ఏమున్నా రిస్కే. ఇప్పుడు చూడండి ఒక స్టాక్ 100 రూపీస్‌లో మీరు కొన్నారు. మీరు పడితే మీరేమనుకుంటారు ఇంకా ఎక్కువ కొనాలి, బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారు. 90 రూపీస్ రాగానే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అది 80 రూపీస్‌కి వచ్చిందనుకోండి, మీరేమనుకుంటారు అరే ఇంకా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటాం. సో మనం పడిన ప్రతి డిప్‌లోనూ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒకనాటికి ఏమైందంటే మొత్తం కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయింది ఆ ఫండ్. సో మీరు అలా ఎక్కువ పడినప్పుడల్లా మీరు యాడ్ చేయకపోతే అట్లీస్ట్ ఒక 100 రూపీస్ లాస్‌లో ఉండేవాళ్ళు. మీరు 90 రూపీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి, 80 రూపీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి, 70 రూపీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీరు పెంచుకున్న వాళ్ళు అయ్యారు అన్నెసరీగా. సో కాబట్టి సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అన్నది అందుకే అండి మనం వేగ్‌గా మార్కెట్‌లో ఒక బులిష్‌గా వచ్చేస్తారు. మరి పెడదాం 10 లాక్స్ మనకు 20 అయిపోతుందని చెప్పి. సో అలా కాదండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మేము చూసాం. ఎవరైతే మార్కెట్‌లో 20 ఇయర్స్ నుంచి ఉన్నారో ఫీల్డ్‌లో ఈవెన్ అడ్వైజర్స్ కూడా చాలా మందికి తెలీదు ఇట్లాంటివి. ఇప్పుడు నేను చెప్పాను మీకు గూగుల్‌లోకెళ్ళి కొటక్ ఇండో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ని కొట్టండి మీకు తెలిసిపోతుంది. అలాగే జేఎం అగ్రో అండ్ ఇన్ఫ్రా ఫండ్‌కి ఏమైందని కొట్టండి మీకు తెలిసిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి గతంలో అన్నది ఓన్లీ సీనియర్ మోస్ట్ అడ్వైజర్స్ తెలుసు తప్ప కొత్తగా వచ్చిన అడ్వైజర్ కూడా చూసుండరు ఇట్లాంటి ఫాల్స్. ఇలాంటి మనం పీఎంఎస్ రిస్క్ ఎక్కువ, ఎస్ఎఫ్ రిస్క్ ఎక్కువ అంటారు కానీ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఎక్కువ ఉంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఎనీ ఈక్విటీ ప్రొడక్ట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది గట్టిగా చెప్పేది అందుకే ట్యాగ్‌లే పెడతాము. ఎందుకు పెడతామంటే గతంలో మేము చూసాం ఇట్లాంటి అనుభవం అయింది. మనం పెట్టిన 10 లాక్స్ కూడా గణనీయంగా పడిపోయి మళ్ళీ రావు. సో కాబట్టి చూస్తే ఎప్పుడైతే ఈవెన్ ఆ పీఎంఎస్‌లో కూడా ఆ టైంలో 5 లాక్స్ ఉండేవి. కొన్ని పీఎంఎస్‌లు 5 లాక్స్ నుంచి 2 లాక్స్ పడిపోయినాయి. సో అంటే మీకు ఆ 3 లాక్స్ లాస్ వచ్చింది. కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన వాళ్ళకి మళ్ళీ 5 లాక్స్ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే మార్కెట్‌లో ఒకసారి పడింది అంటే డ్రాస్టిక్ ఫాల్ కనుక జరిగింది అంటే మాత్రం రికవరీ అవ్వడం చాలా టైం పడుతుంది. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే సైడ్ బై సైడ్ మార్కెట్ వచ్చింది. అంటే లాస్ట్ 2004 నుంచి తీసుకున్నా కూడా 2005 దాకా లాస్ట్ 1.5 ఇయర్‌లో జరిగింది ఏంటంటే మార్కెట్ కంటిన్యూస్‌గా ఫాల్ అవ్వలేదు. అట్లీస్ట్ ఫాల్ అయినా మళ్ళీ అంత రికవరీ అయింది. సో సైడ్ బై సైడ్ మార్కెట్ అంటారు దీన్ని. బులిష్ మార్కెట్ ఇప్పుడు చూడలా. సో ఇంతవరకు ఇన్వెస్టర్స్ అందరూ కూడా బులిష్ మార్కెట్ చూసారు, సైడ్ బై సైడ్ మార్కెట్ చూసారు తప్ప బులిష్ మార్కెట్ చూడలేదు. ఇలా బులిష్ మార్కెట్ ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా అనూహ్యంగా ఏదైనా థర్డ్ వరల్డ్ వార్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా రిసెషన్ కంటిన్యూస్‌గా 3 ఇయర్స్ ఉన్నా కూడా ఇట్లాంటివి చూస్తారు. సో కాబట్టి మనం వార్నింగ్ ఇస్తున్నాము. తెలియకుండా వితౌట్ ఎనీ ప్రాపర్ అడ్వైజర్ లేకుండా మీకు కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా మీకు కనుక ఫాల్ కనుక చూస్తారంటే భారీ ఫాల్ కనుక వచ్చిందంటే మాత్రం కార్పస్ అనేది బాగా హ్యాండ్ లాస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ మీరు అండర్ గైడ్‌లైన్స్ ఆఫ్ ద ప్రాపర్ అడ్వైజర్ మీరు వెళ్ళమని చెప్తున్నాను. సో అందుకు రాస్తారండి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది. ఒకసారి కనుక మార్కెట్ బాగా పడింది అంటే మాత్రం రికవర్ అవ్వడం చాలా కష్టం. ఓకే. సార్, ఇప్పుడు ఒక అడ్వైజర్‌ని పెట్టుకుంటే సో ఏదైతే ఇప్పుడు మీరు 90, 80, 70 అయితే చెప్పారో అడ్వైజర్ అయితే అక్కడ ఆపుతారంటారా సార్? లేకపోతే ఇంకా అది ఒక ఫండ్ మంచిగా ఇంకా ఇన్వెస్ట్ చేయమని చెప్తారంటారా? ఇది యాక్చువల్‌గా ఏంటంటేనండి మంచి క్వెషన్ అడిగారు. నా దగ్గర రీసెంట్‌గా ఒక ఇన్వెస్టర్ ఇచ్చారు.
ఆయన మన దగ్గర ఏంటంటే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు పిఎంఎస్లో. సో పిఎంఎస్లో 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. 1.5 year అయింది. ఇంకా 50 lakhs గానే ఉంది. మహా అయితే 51 lakhs అయింది. సో ఆయన థాట్ ఏంటంటే 1 year ఆగితే కొంచెం రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా అని. మార్కెట్లో పడుతుంది, వాలటైల్గా ఉంటుందని తెలియదు. సార్ మా ఆఫీస్కి వచ్చారు. సార్ మనం తీసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేసాము, 1 year అయింది, ఇంకా మార్కెట్ పెరగలేదు, మన రిటర్న్స్ చూస్తే 50-50 గానే ఉంది అన్నారు. సార్ నేను చూపించాను. అంటే మా దగ్గర ఒక మ్యాగజైన్స్ వస్తాయి, మాకు సిస్టంలో కూడా డేటా ఉంటుంది. ఇలా చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఆగస్ట్ తీసుకుంటే చాలా కంపెనీ మైనస్లో ఉన్నాయి. చాలా -10, -6. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నాదే తగ్గింది అనుకున్నాను, నాకు రిటర్న్ లేదు అనుకున్నాను, చూస్తే ఫండ్స్ ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. నాది 50-50గానే ఉంది, అట్లీస్ట్ ప్రిన్సిపల్ గానే ఉంది, ఇక్కడ చూస్తే అన్ని మైనస్లో అయిపోయినాయి. సో ఐఎమ్ సేఫ్ అనుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడంటే బ్యాకప్ వచ్చి అపార్ట్మెంట్లో బ్యాకప్ వచ్చి, హైరైజ్ అపార్ట్మెంట్స్లో బ్యాకప్ వచ్చి, కరెంట్ పోవడం అంటే మనకు తెలియట్లా. కరెంట్ పోగా మళ్ళీ కరెంట్ వస్తుంది. మా చిన్నతనంలో అలా ఉండేది కాదు. కరెంట్ పోయింది అనుకోండి, మేము వెంటనే బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. నా ఇంట్లోనే కరెంట్ పోయిందా, ఊరంతా కరెంట్ పోయిందా, ముందు మనం క్లారిఫై చేసుకోవాలి. సో ఊరంతా కరెంట్ పోయింది అనుకోండి, వస్తుంది, 1 గంటకో 1 గంటకో వస్తుంది. ఊరంతా కరెంట్ ఉంది, నాకే కరెంట్ పోయింది అనుకోండి, నా ఇంట్లో ఫ్యూజ్ పోయినట్టు అర్థం. సో ఫ్యూజ్ తీసి దాన్ని కాపర్ వైర్ పెట్టి మళ్ళీ పెడితే నా ఇంట్లో కరెంట్ వస్తుంది. సో మార్కెట్లో పడినప్పుడు మీ పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గినప్పుడు మీకే తగ్గిందా, అందరికి తగ్గిందా కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ అందరికి తగ్గింది అనుకోండి, అది మార్కెట్ ఫాల్ట్, అది మీ ఫాల్ట్ కాదు. సో అందులో చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇట్లా జరిగిందండి, ఇంకా మనం చాలా సేఫ్గానే ఉన్నాము. ఎందుకు సేఫ్గా ఉన్నారంటే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు చెప్తాం, ఏ ఫండ్ పడినా మార్కెట్ కంటే కొంచెం తక్కువ పడుతుందని చెప్పి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే మాత్రం మీకు ఆపుతారు, అట్లీస్ట్ వాళ్ళు ఆపుతారు, ఇంకా ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, రోజులు బాగాలేదు, ఒక 6 months ఆగండి అని చెప్పి. సో దాని ద్వారా వాళ్ళకు రిటర్న్స్ అయితే బాగా ఉంటాయి, ప్రొటెక్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి అలా కూడా సొంత నిర్ణయాలు కూడా అలా కూడా తీసుకోకూడదు అంటారా సార్? ఇప్పుడు మార్కెట్లో రీసెర్చ్ అనేది ఏంటంటే టెక్నికల్గా వచ్చింది యాక్చువల్గా ఏంటంటే రోబోటిక్ రీసెర్చ్. ఇది మనీ కంట్రోల్కి వెళ్ళండి, వాల్యూషన్కి వెళ్ళండి, ఆటోమేటిక్ ఏంటంటే బయట ఏదైతే ఫండ్ మంచి రిటర్న్ ఇచ్చిందో దాని నెంబర్ 1 అని చెప్తుంది. ఆ నెంబర్ 1 ఎందుకు అయిందని చెప్పొద్దు. వెనకాల ఫండ్ మేనేజర్ రీజన్ ఉన్నాడా, లేకపోతే ఆ బిజినెస్ సైకిల్ ఇవాళ మార్కెట్కి మ్యాచ్ అవుతుందా, అందుకు నెంబర్ 1 అయిందా అని చెప్పదు. బ్లైండ్గా యాజ్ పర్ ర్యాంకింగ్ నెంబర్ 1, నెంబర్ 2 ఇచ్చేసుకుంటుంది. సో జనాలందరూ ఏంటంటే టాప్ 5 ఫండ్స్ చూస్తారు, ఎప్పుడు టాప్ 5 ఫండ్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ సైక్లిక్లో ఎప్పుడు కూడా ఇవాళ టాప్ 5 3 years తర్వాత బాటం వెళ్ళిపోతాయి. ఇవాళ బాటంలో ఉన్నవి టాప్ ఆఫ్టర్ 3 years పైకి వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్వేస్ టాప్లో కొంటారు, తగ్గిపోయిందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వచ్చే టాప్లో కొంటారు. వాళ్ళు ఎంతసేపు టాప్లో కొనడం వల్ల బాటంలోకి వెళ్తూ ఉంటాయి. ఒక 20 years తర్వాత చూస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది, మనం ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కడే ఉంటుంది, రిటర్న్స్ అయితే రావు. సో కాబట్టి ఏంటంటే ఒక ప్రాపర్ అడ్వైజర్కి తెలుస్తుంది ఇది నిజంగా మార్కెట్లో నిజంగా ఫాలా, లేదా పోర్ట్ఫోలియోలో నిజంగా ఏదైనా కరెక్షన్ చేయాల్సి ఉందా అంటే మేము ఆటోమేటిక్ కరెక్షన్ చేస్తాం. అవుట్ ఆఫ్ 5 fundsలో ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే రీజన్ ఏమి ఉండొచ్చు, మ్యాక్సిమం రీజన్ అంటే ఫండ్ మేనేజర్ వేరే కంపెనీకి వెళ్ళిపోయి ఉండొచ్చు, దానికి ఎవరైతే బ్యాక్ బోన్ ఉన్నారో ఆ ఫండ్కి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అట్లాంటివి మనకు క్లెయిమింగ్ తెలియదు, వాళ్ళని చెప్పి టెక్నికల్ చూస్తారు తప్ప బ్యాక్ ఎండ్ తెలియదు. సో బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు తీసుకున్న ఒక టైంలో పిఎస్యూస్ కొన్నారు, వాళ్ళ పిఎస్యూస్ డౌన్లో ఉన్నాయి, సెంటర్కి వెళ్తారు. మేము చెప్తాం సెంటర్కి వెళ్ళకండి, తాత్కాలికంగా 1 yearలో పర్ఫార్మెన్స్ ఉండొచ్చు కానీ బట్ లాంగ్ రన్లో అది దెబ్బ కొడుతుందని చెప్తాం. సో అట్లా అంటే చాలా సేఫ్ గార్డ్గా ఉంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు చెప్పినట్టు ఒక టార్చ్ లైట్ ఉంది అనుకుంటాము, టార్చ్ లైట్ నా దగ్గర చేతిలో ఉంది కదా, చీకట్లో వెళ్ళిపోచుకుంటారు. సో టార్చ్ చేసుకొని చీకట్లో వెళ్తుంటే ఎప్పటిదాకా వెళ్తారు, ఆ బ్యాటరీ ఉంతకాలమే, ఆ బ్యాటరీ అందులో అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం భయం వస్తుంది. పక్కన ఒక మనిషి తోడున్నాడు అనుకోండి, చీకట్లో కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఒకటి తోడు. సో అట్లా ఈ టెక్నాలజీని యాప్స్ నమ్ముకుంటే టార్చ్ లైట్ లాంటిదే, బ్యాటరీ ఉన్నంత కాలమే అవి, బ్యాటరీ వెళ్ళిపోతే కష్టం. సో ఒక అడ్వైజర్ కనుక ప్రాపర్గా ఉంటే మీ పక్కన ఆ దారి వేరుగా ఉంటుంది, మా రిటర్న్స్ బాగా వస్తుంది చెప్తున్నారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.